చాలా ముఖ్యమైనటువంటి పాఠాన్ని తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము పర్యావరణ పర్యావరణ సామాజిక శాస్త్రంలో అసలు కీలకమైనటువంటి అంశాలు ఏంటి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాము. మనం గత పాఠంలో దీని యొక్క పరిధి, దీని యొక్క స్వభావము, ఇది ఎట్లా ఒక ఉపక్షేత్రంగా డెవలప్ అయింది అనేది మనము తెలుసుకున్నాము. సోషియాలజీలో ఏంటంటే ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో చాలా చాలా మార్పులు అనేది సామాజిక శాస్త్రంలో జరుగుతున్నాయి. అందులో పాత అయిపోయి మనకు కొత్త సబ్జెక్ట్స్ అనేవి రావడము, ఆ తర్వాత ఆ కొత్త సబ్జెక్ట్స్ అనేవి కొత్తగా సమాజంలోకి మార్పులు తీసుకురావడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఈ రోజులలో ఎట్లా ఉంటుంది అంటే ఈ యొక్క పర్యావరణ సామాజిక శాస్త్రం అనేది ఒక అతిపెద్ద పర్యావరణ సమస్య అనేది పర్యావరణ సమస్య అనేది ఒక అతిపెద్ద ఇష్యూగా ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే మనందరికీ తెలుసు ఈరోజు పర్యావరణం మీద పాటలు కానీ, చంద్రబోసు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉందనే చంద్రబోస్ పాట మీరు అంతా వినే ఉంటారు. ఆ తర్వాత పర్యావరణం మీద చెట్టు అనేది ఎంత ఇంపార్టెంట్, మారుతున్న చెట్లే ప్రగతికి మెట్లు, ఇట్లాంటివన్నీ ఎన్నో విషయాలు మీరు తెలుసుకొని ఉంటారు. పల్లెటూరు వాళ్ళకైతే ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ సిటీ పిల్లలకు ప్రకృతి దానితో కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది కొంచెము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సోషియాలజీ అనేది మనం కనుక చూస్తే 1947 నుంచి మన భారతదేశంలో ఇది ఒక వినూతమైనటువంటి మార్పులకి గురవుతూ వచ్చింది. దాంట్లో మొదట్లో సోషియాలజీలో క్లాసికల్ సోషియాలజీ, ఇండస్ట్రియల్ సోషియాలజీ ఇవన్నీ కూడా డామినేట్ చేసేటివి. కానీ తర్వాత ఈ ఇండస్ట్రియల్ సోషియాలజీ, క్లాసికల్ సోషియాలజీ, జెండర్ స్టడీస్ ఇవన్నీ పోయి ఆధునికంగా ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనేది చాలా ప్రధానంగా అన్ని సబ్జెక్టులలోకి రావడం జరుగుతుంది. ఈరోజు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఈరోజు ఎన్విరాన్మెంటల్ మెడిసిన్, ఎన్విరాన్మెంటల్ హౌసింగ్, ఎన్విరాన్మెంటల్ లివింగ్, ఎకలాజికల్ లివింగ్ ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ప్రతిరోజు కూడా మనకు నిత్య జీవితంలో వస్తున్నాయి. ఎందుకు మరి ఎన్విరాన్మెంట్ అనేది అంత ముఖ్యమైనది? మరి ఎందుకు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఇష్యూ అనేది రోజు రోజుకి మనకు అతి ముఖ్యంగా, అంటే నాకు తెలిసి ఈ రోజులలో మీకు కోపెన్హేగన్లో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఆలోచిస్తున్నారు అంటే అది యూరోపే కానివ్వండి, అమెరికానే కానివ్వండి, మీరు యూరోపే కానివ్వండి, అమెరికానే కానివ్వండి, ఏ దేశాలైనా, ఆఫ్రికా కానీ, మీకు తెలుసో లేదో ఆఫ్రికన్ ఉమెన్ అయినటువంటి ఒక ఆమెకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద నోబెల్ ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా మేధా పాట్కర్ కానీ, సుందర్లాల్ బహుగుణ కానీ, చిప్కో మూమెంట్ కానీ, నర్మదా మూమెంట్ కానీ, ఈ మొత్తంగా ఏం జరుగుతుంది ఈరోజు అభివృద్ధి పేరు మీద ఏం చేస్తున్నారు మన పాలకులు అనేది చాలా చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మీ అందరికీ తెలుసో లేదో రాధాకమల్ ముఖర్జీ గారు, ప్యాట్రిక్ గిడెన్స్ గారు 1947 నుంచే మనం పర్యావరణాన్ని రక్షించుకుంటేనే మానవ మనుగడ అనేది ఉంటుంది అనేది వాళ్ళు అప్పటి నుంచే రాశారు. రాధాకమల్ ముఖర్జీ గారు ఆ రోజులలోనే పర్యావరణం గురించి రాశారు అంటే మీరు ఊహించుకోండి పర్యావరణ వ్యవస్థ అనేది ఎంత ప్రధానమైనది అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. మీరు కనుక బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి చట్టాలు ఎట్లయితే హిమాచల్ ప్రదేశ్లోని ఒక ఏరియాని మొత్తం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ప్రజలకు దూరం చేస్తే దాన్ని కాపాడడానికి గాను ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడము, ఆ తర్వాత చిప్కో మూమెంట్ లాంటి రావడము, కలోనియల్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ అనేది ప్రజల గురించి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ గురించి అని చెప్పి అది ఆ ఫారెస్ట్ని పబ్లిక్కి ఓపెన్ చేయడము, అది ఒక పెద్ద ఉద్యమంగా లేచింది అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ అనేది కలోనియల్ పీరియడ్లో ఘర్వాలి ఇట్లాంటి ఏరియా నుంచి అది పెద్ద ఎత్తున రావడము, అది బ్రిటిష్ వాళ్ళలో మార్పులు తీసుకురావడం. మనకు బ్రిటిష్ కలోనియల్ విధానంలో ఈ ఫారెస్ట్ అనేది ఒక ప్రధానమైనటువంటి వాళ్ళకి సోర్స్గా ఉంది. ఎందుకంటే బ్రిటిషర్స్ ఈ ఫారెస్ట్ ల్యాండ్ యాక్ట్ ఇదంతా మనకున్న ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం అనేది కూడా మనకు బ్రిటిష్ కాలం నుంచి వచ్చినటువంటి మన అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏ రకంగా ఈ యొక్క చట్టాలు చేశారు, మీరు కనుక కొమరం భీమ్ని లేకపోతే నిజాం ఫారెస్ట్ యాక్ట్
ఇప్పుడు మనకు సిటీలో అడవుల సంరక్షణ అనే పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఫారెస్ట్రీకి ఒక మినిస్ట్రీ ఉంటుంది. అంటే మనం మానవాళి కొనసాగాలి అంటే, మానవ మనుగడ కొనసాగాలి అంటే 33% అడవులు ఉండడం అనేది చాలా ముఖ్యం. కానీ ఈరోజు 33% కాదు కదా, 22%, 21% వచ్చింది. అందుకనే మన తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, భారత రాష్ట్రాలు కానివ్వండి, ప్రపంచం కానివ్వండి, మొత్తంగా ఈ యొక్క పర్యావరణం మీద ఈరోజు ప్రపంచం ఆలోచిస్తుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకు మనకి ఇదంతా వచ్చింది? దీనికి ప్రధాన కారణాలు ఏమని చెప్తారు అంటే 2 రకాలుగా మనం కారణాలు చెప్పచ్చు. ఒకటేమో ఈ యొక్క ఎప్పుడైతే పారిశ్రామికీకరణ పెరిగిందో, ఈ పారిశ్రామికరణ అనేది 18, 19, 20 శతాబ్దం అనేది ఒక బీభత్సమైనటువంటి అడవుల నరికివేత వల్ల మీకు ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ వచ్చాయి. అంటే ఇండస్ట్రీస్ రావడము, న్యూక్లియర్ వెపన్స్ వాడడము, వరల్డ్ వార్స్ జరగడము, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతిని ఒక రకంగా వాళ్ళు దాన్ని ఒక వ్యభిచారిలాగా దాన్ని వాడటం వల్ల అది ఈరోజు మనకు ఒక డిస్టార్టెడ్ వ్యూలో మనకు ప్రకృతి అవపడుతుంది. మీకు ఏ రోజైనా కానీ ఒక చల్లటి గాలి, ఒక స్వచ్ఛమైన గాలి మీకు దొరకడం అనేది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. మీరు కనుక బాంబే లాంటి సిటీలో చూస్తే ఆక్సిజన్ బార్స్ అని మీకు ఎన్నో హాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు, వైరస్లు రావడము, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఈరోజు ప్రధాన కారణం ఏంటంటే మనం ప్రకృతిని దెబ్బతీసామని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రకృతిని మనము దెబ్బతీయడం వల్ల అది మనల్ని దెబ్బతీస్తుంది. అంటే దాని యొక్క సహజమైనటువంటి దాన్ని వదిలేసేసి దాన్ని బాగా మైనింగ్ అని, ఆ తర్వాత డిఫారెస్టేషన్ అని, ఇట్లా రకరకాల కారణాల వల్ల మనము ఈ యొక్క ప్రకృతిని దెబ్బతీయడం జరుగుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఏ రాజకీయ శాస్త్రవేత్త అయినా కానీ, లేకుంటే ఒక ఆంథ్రోపాలజిస్ట్ కానీ, ఒక సోషియాలజిస్ట్ కానీ, ఒక ఎకానమిస్ట్ కానీ, ఈరోజు ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అంటున్నారు, ఈరోజు ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అంటున్నారు, ఈరోజు ఎన్విరాన్మెంటల్ అసలు డిపార్ట్మెంట్స్ సైన్సెస్ వచ్చాయి. ఆ తర్వాత మనకు హైదరాబాద్లో కనుక చూస్తే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ సెంటర్ అనేది కూడా మనకు గచ్చిబౌలిలో అవపడుతుంది. అదేవిధంగా మనకు నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఢిల్లీలో ఉన్నదానికి ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి చేస్తున్నటువంటి కృషిగా భాగంగా ఎన్విరాన్మెంట్లో వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దాని డైరెక్టర్ కూడా మన ఇండియా తరఫు నుంచి పోయి దాన్ని ఆ యొక్క ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఆ యొక్క నోబెల్ ప్రైజ్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఒక 40 సంవత్సరాలకి ఒక 60-70 సంవత్సరాలలో మొత్తంగా భారతీయ ఆలోచన విధానం కానివ్వండి, భారతీయులు అదంతా కూడా మనం అర్థం చేసుకునే విధానం కానీ మొత్తం మారిపోయింది. సామాజిక శాస్త్రాలలో కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే అదొక బయాలజీకి సంబంధించిందో, ఒక వాళ్ళకి బొటానికల్ సంబంధించిందో అని అనుకుంటాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ప్రకృతి గురించి చదవడం అనేది ప్రతి వాళ్ళ బాధ్యతగాను మారిపోయింది. అది సోషల్ సైన్సెస్లోను కవులు, కళాకారులు, పెయింటర్స్. ఒక అమ్మాయి రూమ్లో నేను ఊరికి చెట్ల గురించి చెప్తా ఉంటే దీపిక అనే అమ్మాయి, ఆ అమ్మాయి ఒక అందమైన చెట్టుని నా రూమ్లో పెయింటింగ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఒక ఎన్విరాన్మెంట్ అంటే చెట్లు, ప్రకృతి పట్ల నాకున్నటువంటి ప్రేమ కావచ్చు, లేకపోతే నేను ఎక్సైట్ కావడం కావచ్చు. అంటే రోజు రోజుకి మనం పర్యావరణం తగ్గుతుంది కాబట్టి మనం పర్యావరణం మీద అవగాహన పెంచడానికి మనం చేయాలి. అదేవిధంగా ఒక అమ్మాయితో నిన్న మాట్లాడుతూ ఉంటున్నా, పైన ఉన్న ఒక అమ్మాయి ఖ్యాతి అని అమ్మాయి చదువుకుంటుంది. ఆ అమ్మాయి మాటలో నాకు అర్థమైంది ఏంటంటే ఆమె కొడైకెనాల్ ఆ ప్రకృతి పచ్చదనాన్ని, ఊటీని చూసినటువంటి అది ఇంకా నా కళ్ళ ముంగట్నే ఉంది, అంత పచ్చదనం ఉంది అక్కడ అని చెప్తుంది. అంటే అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటంటే పచ్చదనం అనేది మనిషి యొక్క మానవాళి మనుగడకి చాలా చాలా ముఖ్యం. మీకు కారు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, కానీ ఒక స్వచ్ఛమైన గాలి లేకపోతే అది మనిషిని మొత్తం వివస్థను చేస్తుందని చెప్పొచ్చు. అందుకనే నేను సిటీల గురించి మాట్లాడుతూ ఒకసారి ఒక కవిత రాశాను. ఎట్లా అంటే మీరు సిటీ వాళ్ళు కావచ్చు, మీ పల్లెటూరులో కావచ్చు, కానీ నాకు ఒక స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది అని నేను ఒక కవితలో రాయడం జరిగింది. అందులో పల్లెటూరులో ఉంటే నువ్వు సిటీలో బతకడానికి కావాల్సిన బియ్యము, ఉప్పు, పప్పు, కూరగాయలు అన్నీ మేము పండిస్తాము, అట్లాంటి ఊరిని మేము ఎందుకు తక్కువ చేస్తామని ఒక కవిత చదివాను. తో క్యా హువా హమ్ గావ్ వాలే, రైసే దిన్ ఖాతే హై నైసే దిన్ సోతే హై, హమ్ గావ్ వాలే.
గాँव की ठंडी हवा लेते हैं, चैन की नींद सोते हैं, हाँ हम गाँव वाले हैं అని ఒక గ్రామీణ వాతావరణం మీద నేను ఒక కవిత రాయడం జరిగింది. అయితే ఏంటట, మేము పల్లెటూరు వాళ్ళమే, ఉన్న రోజు తింటాము, లేని రోజు పస్తులు పడుకుంటాము, స్వచ్ఛమైన గాలిని పీలుస్తాము, కంటి నిండా నిద్రపోతాము అని నేను ఒక పర్యావరణం మీద ఒక కవిత రాయడం జరిగింది. అంటే ఈ కవితలు కానీ పుస్తకాలు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోజు రోజుకి దిగజారిపోతున్న ఇది పర్యావరణ సమస్య అనేది ప్రపంచాన్ని, యాక్చువల్గా మన తల్లిని మనం ఎట్లయితే మనం గౌరవించుకోకపోతే ఎట్లా ఉంటుందో అట్లే మన ప్రకృతిని గౌరవించకపోతే అది మనకు ఒక తల్లి లాంటిదని మనం చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి తల్లి గురించి మనం మాట్లాడుకోవాలి. అది మాట్లాడుకోకపోతే ఏంటంటే మన తల్లిదండ్రులకు అన్యాయం చేసినట్టే. మనం ప్రకృతి గురించి మాట్లాడుకోకపోతే మనం మన యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు మనకైతే అది శారీరకంగా జన్మనిచ్చారు, కానీ ప్రకృతి అనేది మరో తల్లిలాగా మరో తండ్రిలాగా మనల్ని కాపాడుతూ అది మనల్ని మన జీవనానికి ఆహారాన్ని, గాలిని, నీరును, మనం నిలబడడానికి భూమిని చూసి రాసుకోవడం, మన ఆకాశాన్ని వర్షాన్ని చేయడానికి ఇంత అద్భుతమైనటువంటి ఒక నేచర్ అనేది మనకు ఒక తల్లి తర్వాత మరొక తల్లిలా ఉంటుంది. మరి అది ఎట్లాంటి విధ్వంసానికి గురవుతుంది? నా చిన్నప్పుడు కనుక చూస్తే తోడేళ్ళు లోపడేది, రామచిలుక లోపడేది, ఊరంతా పచ్చగా ఉండేది. అసలు మా ఊరికి రావాలంటే రోడ్డు ఉండకపోయేది. అది ఎట్లా అంటే ఒక చెరువు మీదకి వచ్చేది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఊరు అనేది పూర్తిగా పచ్చదనంతో కూడుకొని ఉండేది. నా చిన్నతనం ఇంకోటి నేను విన్నది ఏంటి అంటే, మా ఇంటి దగ్గరనే ఒక ఆయన పులికొండ అని, ఆయన నువ్వు అడవిలోకి పోతే పులి పట్టుకున్నదట. అంటే అంత 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 అడవి ఉండేది మా ఊరిలో. కానీ చిన్నప్పుడు మేము గ్యాస్ పొయ్యి లేనప్పుడు అడవి కట్టలను ఉపయోగించి వాడేవాళ్ళం, ముద్దు తీసుకునేవాళ్ళం. అంటే అట్లాంటి అడవి ఈరోజు నిర్దేశకుండా కనుక పోతే ఒక చెట్టు దొరకడం అనేది అంటే మొత్తం విధ్వంసం అయిపోయింది. అంటే ఈ జనాభా పెరగడం వల్ల, లేకపోతే రకరకాల మనిషి ఎక్కువగా వీటి మీద ఆధారపడడం వల్ల ఈరోజు మీరు దీక్షకుంటారు ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఇంత అడవి మొత్తం కోల్పోవడం జరిగింది అన్నట్టు. అసలు మనం రూపురేఖలు మారిపోయాయి. అంటే ఒక రకంగా ఒక న్యూక్లియర్ బాంబు పడితే ఎట్లయితే భూమి ఖరాబ్ అవుతుందో అట్లా ఈరోజు పచ్చదనం పోయి ఊర్లన్నీ అది ఒక రకమైనటువంటి అవిగా మారుతున్నాయి. అంటే ఇక్కడ నేను ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, ఒక చిన్న గ్రామమే అలా మారినప్పుడు మీరు ఊహించుకోండి, హైదరాబాద్, న్యూయార్క్, బెంగళూరు సిటీ, ఇవన్నీ ఏ స్థాయిలో ఇంకా విధ్వంసం జరిగింది అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అబ్దుల్ కలాం గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చి ఆయన మెహదీపట్నం నుంచి యూనివర్సిటీకి పోతా ఆ ప్రకృతి అందానికి ముగ్ధులై తన జీవిత గాథలో ఈ యొక్క హైదరాబాద్ అందాన్ని గురించి, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ ఎన్విరాన్మెంట్ గురించి రాశాడు. మరి ఇదే హైదరాబాద్లో మీరు ఇప్పుడు మెహదీపట్నం నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పోతే ఆ పక్కన కొండలు ఆ ప్రకృతి వాతావరణాన్ని మొత్తం ధ్వంసం చేసేసి ఒక 40-50 అంతస్తులటువంటి ఒక బిల్డింగులు రావడం జరిగింది. అంటే ఇదేంటండి, ఇదంతా ఏంటంటే ఒక ప్రకృతి విధ్వంసం. ఈరోజు హైదరాబాద్లో వర్షం పడితే అది ఇంట్లోకి వచ్చి ఆగుతుంది, నీటి చుక్క భూమిలో ఇంకిపోవడానికి సాయిల్ ఎరోజన్ జరిగింది. అంటే ఇంత విధ్వంసం, అంటే మనం ఊహించలేనటువంటి విధ్వంసము ఈరోజు మన కళ్ళ ఎదురుగా జరుగుతుంది. దానికి సోల్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. సోల్స్ అంటే సేవ్ అర్బన్ లేక్స్. మనం కనుక వాటర్ బాడీస్ని మనం సేవ్ చేయలేకపోతే మనం ఎంత మనం అభివృద్ధి అనుకున్నా అది ఒక దుర్మార్గమైనటువంటి అభివృద్ధి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఒక ఉదాహరణగా ఒక పరిచయ కార్యక్రమంగా నేను చెప్తున్నాను. ఈ యొక్క పాఠంలో మనం పర్యావరణ సామాజిక శాస్త్రం యొక్క ముఖ్య కాన్సెప్ట్స్ అంటే వాట్ ఆర్ ది మెయిన్ కీ కాన్సెప్ట్స్ అనేవి మనం వాట్ ఈస్ ఐడియాస్ అనేది ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుంటాం. ఈ అధ్యయన రంగంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఈ యొక్క ఎకలాజికల్ స్టడీస్లో, ఇది ఇప్పుడు ఎటువంటి మార్పు తీసుకుందనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో ఇప్పుడు తెలుసుకుంటాం. కీలక భావనల అర్థం, లక్షణాలు మరియు విమర్శలను విమర్శించడం, దీంట్లో కీ కాన్సెప్ట్స్ను అర్థం చేసుకోవడం. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ను లేకుంటే ఒక పేపర్ను అర్థం చేసుకోవాలి అంటే దాంట్లో మనం అబ్స్ట్రాక్ట్ అని అంటారు కదా, అది చదివినట్టే మనం ఏదైనా ఒక దాన్ని అర్థం చేసుకోవాలంటే దాంట్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. మార్క్సిజం అయితే గతార్కిక భౌతికవాదము, చారిత్రాత్మక భౌతికవాదము, స్త్రీవాదం అయితే ఇంకొకటి, లేకుంటే హేతువాదం అయితే ఇంకొకటి. అట్లనే మనం ఎకాలజీని అర్థం చేసుకోవాలి అంటే దాంట్లో ఉన్నటువంటి కొన్ని కీలక భావనలు అవి అర్థం చేసుకుంటే మనకు ఎకలాజికల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనేది
చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది అర్థం చేసుకోవడమే కాదు, దాని లక్షణాలు ఏంటి, దాన్ని ఎట్లా ఇప్పుడు దాని ప్రతిదానికి విమర్శ ఉంటుంది. ఇప్పుడు మరి ఎకాలజీ గురించి మాట్లాడగానే అయిపోయిందా? వందలాది మంది మాట్లాడతారు, కానీ ఒక్కరు కూడా ఒక చెట్టును నాటడం అనేది కష్టం. దాని లక్షణాలు ఏంటి, ఇట్లాంటివన్నీ, అంటే దాని లక్షణాలు, దాని అర్థం ఏంటి, కీలక భావనలు ఏంటి, దాని అర్థం ఏంటి, దాని లక్షణాలు ఏంటి, మరియు దానికి ప్రస్తుతం వస్తున్నటువంటి విమర్శలు ఏంటి అనేది కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ సామాజిక శాస్త్రాల్లో కీలకమైన ఉపక్షేత్రంగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఏమవుతుందంటే, సోషియాలజీలో ఒకప్పుడు మనకు ఇండస్ట్రియల్ సోషియాలజీ, సోషల్ స్ట్రాటిఫికేషన్, జెండరు, ఆ తర్వాత చైల్డ్ లేబర్ స్టడీస్, ఇవి చాలా ప్రధానంగా ఉండేవి. కానీ ఈరోజు అది మొత్తం మారిపోయి ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనేది ఒక పెద్ద ప్రధానమైనటువంటి క్షేత్రంగా ఆవిర్భవించింది. ఎందుకంటే మారుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, లేకుంటే ఎక్కువ చలిగాలులు, ఎక్కువ వేడిగాలులు, అసలు మనం అనుకోని దశలో ఈ యొక్క ప్రపంచం మారుతుంది. కాబట్టి చాలా ఇండస్ట్రియల్ సోషియాలజీ, సోషల్ స్ట్రాటిఫికేషన్, ఇండియన్ సొసైటీ లాంటి మనకు సోషియాలజీలోని వేరే ఆ సబ్జెక్ట్స్ తక్కువ అయిపోయి ఈరోజు ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనేది ఒక ఉపక్షేత్రంగా, చాలా బలమైనటువంటి క్షేత్రంగా అది ఉద్భవిస్తుంది. ఇప్పుడు మార్పు అనేది కూడా ప్రతి డిసిప్లిన్లో చాలా ఇంపార్టెంట్ అండి. సినిమా స్టడీస్ కానీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కానీ, జెండర్ కానీ. ఈరోజు జెండర్లో అందరూ ఎల్జిబిటీ గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా సోషియాలజీలో ఈరోజు అందరూ మనకు ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ ఒక డెఫినేషన్ చేసుకోవాలి. ఎట్లా అంటే, వాట్ యూ మీన్ బై ఎన్విరాన్మెంట్? ఎన్విరాన్మెంట్ మీన్స్ ల్యాండ్, సాయిల్, ఎనీ ఆర్గానిజం అండ్ ఇట్స్ సోషల్ అండ్ ఫిజికల్ ప్రాక్సిమిటీస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. ఏదైనా ఒక జీవి దాని యొక్క భౌతిక, సామాజిక పరిసరాన్ని మన ఎన్విరాన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మనిషి, ఆ జీవి, ఆ పక్కనటువంటి వాటికి ఎట్లాంటి సంబంధాలు కలిగి ఉంది, అది సామాజిక సంబంధాలు కానీ, ఆర్థిక సంబంధం, ఎట్లాంటి సంబంధాలు, జీవ సంబంధాలు కలిగి ఉంది అనేది మనం ఎన్విరాన్మెంట్ అన్నారు. అంటే ఈ సంబంధాన్ని చాలా రకాలుగా చాలామంది చదివారు. ఎకలాజికల్ స్టడీస్ అంటారు. అంటే ఒక మనిషికి, ఆ తర్వాత అతను జీవిస్తున్నటువంటి అక్కడ ఉన్న హిల్స్ కానివ్వండి, వాటర్ బాడీస్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, వీటన్నిటికి గల సంబంధాన్ని చదవడాన్ని ఎకాలజీ అంటారు. మనకి ఎకలాజికల్ స్టడీస్ అనేది వచ్చింది. అంటే ఇప్పుడు మనకు చికాగో అర్బన్ ఎకలాజికల్ స్టడీస్ అంటే ఒక సిటీలో స్పేస్ ఎట్లా ఆర్గనైజ్ అయ్యింది, ఎవరు ఎట్లా బతుకుతారు అనేది మనకు పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు అయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో బతుకుతారు. వై దట్ ఎకాలజీ? అలానే ఎందుకు బతుకుతారు అంటే అక్కడ చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అదే మనం బౌద్ధ నగర్లోనే ఇక్కడ బతికాం అనుకోండి, చెట్లు అంతా ఉండవు. మీకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో వచ్చినంత స్వచ్ఛమైన గాలి, మరి బంజారా హిల్స్లో వచ్చినంత స్వచ్ఛమైన గాలి వేరే ప్రాంతాలలో రాకపోవచ్చు. అంటే మరో మాటలో చెప్పాలంటే, పర్యావరణ శాస్త్రం అనేది మనిషికి, తన పక్కనటువంటి వ్యక్తులకి, వాటికి ఉన్నటువంటి సంబంధాన్ని అది చెప్తా ఉంది, ప్రభావితం చేస్తుంది. అది ప్రపంచ ఆవిర్భావం చాలా ముందు రాధాకమల్ ముఖర్జీ మరియు ప్యాట్రిక్ సందర్భాల్లో సామాజిక జీవితం మరియు పర్యావరణ ప్రపంచం మధ్య సంబంధాలను హైలైట్ చేశారు. వీళ్ళిద్దరు కూడా చాలా చాలా ముఖ్యంగా ఈ పర్యావరణానికి మరియు మానవునికి మధ్య సంబంధాన్ని హైలైట్ చేశారని మనం చెప్పుకోవచ్చు. 1920లో ముఖర్జీ జీవావరణ శాస్త్రము మరియు సామాజిక ప్రపంచం యొక్క సంశ్లేషణను అర్థం చేసుకోవడానికి ప్రాంతం గురించి ఒక ముఖ్య భాగంగా మాట్లాడారు. అంటే ఎకాలజీ గురించి అర్థం చేసుకోవాలి అంటే ఒక రీజన్ అనే, ఇప్పుడు రాధాకమల్ ముఖర్జీ గారు ఏం చెప్తారు అంటే, పెద్ద పెద్ద థియరమ్స్ కాదు, రీజన్ స్టడీస్ జరగాలి అని చెప్తాడు ఆయన. అంటే ఒక ప్రాంతం ఎలా ఉంది, ఆ ప్రాంతంలో భాష ఎట్లా ఉంది, ఆ ప్రాంతంలో వేషధారణ ఎట్లా ఉంది, ఆ ప్రాంతంలో ఒకరికొకరు ఎట్లా అర్థం చేసుకుంటారు, వారికి ఉన్న ఆ ఎన్విరాన్మెంట్కి గల సంబంధం ఏంటి, ఇట్లా ది స్టడీ ఆఫ్ రీజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది స్టడీస్ ఆఫ్ రాధాకమల్ ముఖర్జీ. ఆయన ఈ ప్రాంతం గురించి నువ్వు చదువుతున్నావు అంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ని, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని, అక్కడ ఉన్నటువంటి అన్నిటి వాటి గురించి మనము చదువుతున్నామని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇట్లా ఈ రకంగా మనకు ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనేది మొదటి నుంచి రాధాకమల్ ముఖర్జీ గారు ఏం చెప్పారు అంటే, ఒక ప్రాంతాన్ని కనుక మనం చదివితే అక్కడ కనుక అక్కడ అడవులు, అక్కడ ఉన్నటువంటి
మనకు మనిషికి దానికి ఉన్నటువంటి సంబంధం గురించి తెలుస్తుందని మనకు రాధాకమల్ ముఖర్జీ గారు చెప్పారు. కీలక భావనలు అంటే మన సోషియాలజీలో ఇంతకుముందే ఇది మనం మొదట్లో మాట్లాడుకోవట్లేదు, ఇది 2024లో ఉన్నాం కాబట్టి మాట్లాడుకోవట్లేదు. ఇది ఆల్రెడీ మనము ఎట్లా అంటే ఇది మొదటి నుంచే మనకు రాధాకమల్ ముఖర్జీ గారు రకరకాల వాళ్ళు ఒక ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనే దాని గురించి వాళ్ళు కృషి చేశారు. యాంథనీ గిడెన్స్ కూడా కృషి చేశాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో దీంట్లో ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ సోషియాలజీలో ఎట్లాంటి కొత్త భావాలు ఉన్నాయి, దీంట్లో ఉన్నటువంటి భావాలు ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. పర్యావరణం యొక్క మొత్తం భావనను సామాజిక శాస్త్రవేత్తలు నిర్వచించిన మరియు అర్థం చేసుకున్న మార్గాలను ఈ విభాగంలో క్లుప్తంగా చర్చిస్తుంది. అంటే ఇదేంటంటే దీంట్లో ఉన్న భావాలు ఏంటి, దీంట్లో ఉన్న థీరీస్ ఏంటి, దీంట్లో సిద్ధాంతాలు ఏంటి, అంటే వాట్ ఈస్ పర్యావరణ సిద్ధాంతాలు ఏంటి, దీంట్లో ఉన్న భావాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఇది క్లుప్తంగా అంటే పెద్దగా కాదు చిన్నగా డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు ఒక్క పొల్యూషన్ గురించే మనం కనుక ఒక సెమినార్ పెట్టుకోవాలంటే అది 3-4 రోజులు కాదు కదా, ఒక 1 నెల రోజులు మనం అందరం పిలిచి పెట్టుకోవచ్చు. మరి అదంతా ఇప్పుడు మనం ఒక్క పొల్యూషన్ గురించే ఒక 1 నెల రోజుల్లో మనం మీటింగ్ పెట్టుకొని క్లుప్తంగా చర్చించుకోవచ్చు, అంటే కూలంకషంగా చర్చించుకోవచ్చు. కానీ ఇక్కడ మన పాఠం ఇది క్లుప్తంగా ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ వాళ్ళు చేసినటువంటి కృషి గురించి ఇది మనం క్లుప్తంగా మాట్లాడుకుంటాం. చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు, సామాజిక శాస్త్రాలతో కొత్త సమస్యలు మరియు కొత్త అన్వేషణలకు ప్రతిస్పందనంగా విభిన్న భావనలు అభివృద్ధి చెందాయి మరియు స్వీకరించబడ్డాయి. అంటే ఈ కొత్త సమస్యలకు కొత్త భావాలు, ఇప్పుడు నేను ఒక రైటర్ కాబట్టి నాకు తెలుసు, ఏదైనా కొత్త విషయం వచ్చినప్పుడు దానికి ఒక్కోసారి భావం అందదు, ఈ పదాలు కూడా ఉన్న పద కోశం కూడా సరిపోదు. అట్లే ఎన్విరాన్మెంట్ సోషియాలజీ కూడా పుట్టిన తర్వాత కొత్త కొత్త భావాలు, కొత్త నిర్వచనాలు, కొత్త అర్థాలు కొత్తగా ఇట్లా అన్నీ రావడం అనేది జరిగింది. ఇది 1970లో మొట్టమొదటిసారిగా పర్యావరణ శాస్త్రం అనేది చాలా బలంగా భారతీయ సమాజంలోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇది 70 నుండి పర్యావరణ సమాజశాస్త్రం సాధారణ సామాజిక శాస్త్ర భావనలు, నిబంధనలను ఉపయోగించడం ద్వారా సమాజం మరియు పర్యావరణం మధ్య పరస్పర సంబంధాన్ని వివరించడమే దృష్టి పాటించింది. ఈ యొక్క ఏదైతే మనకు మార్క్సిస్ట్ కానీ లేకపోతే జెండర్ కానీ ఫెమినిస్ట్ కానీ దళిత్ కానీ ఏదైనా ఇట్లాంటి వాటి ఏదైతే మనకు ఆల్రెడీ ఉన్నాయో, ఫంక్షనిస్ట్ కానీ ఇట్లాంటి వాటన్నిటి గురించి ఆ భావనలు ఉపయోగించి ఆ సమాజానికి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇది ట్రై చేయడానికి మనకు సోషియాలజీ ట్రై చేసింది. బయోఫిజికల్ అంశం యొక్క ప్రాముఖ్యతను విస్మరించింది. అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటి అంటే, మనకు ఇంతకుముందు సోషియాలజీ ఏంటంటే వాళ్ళు ట్రెడిషనల్ సోషియాలజీలో దే డోంట్ కన్సిడర్ బయోఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది సొసైటీ. అంటే మనకున్న చుట్టూ వాతావరణాన్ని దాని గురించి అది పెద్దగా మాట్లాడలేకపోయింది. అది ఏమైనా మనుషులు, ఆర్థిక విషయాలు మాట్లాడిందే తప్ప మన చుట్టూ ఉన్న పక్షులు వీటి గురించి అది ఎట్లా విధ్వంసం అవుతుంది, మన ప్రకృతి ఎట్లా విధ్వంసం అవుతుంది, మనం ఎట్లా దాన్ని కాపాడుకోవాలి, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ అనేది అది మనకు ఇప్పుడు మార్క్సిజం అది ఏం చెప్తుంది, నువ్వు ఇండస్ట్రీని డెవలప్ చేసుకో, క్యాపిటలిజం డెవలప్ చేసుకో, ప్రోగ్రెస్ చేసుకో ఇవన్నీ చెప్తుంది. ఇందులో మళ్ళీ తర్వాత చివరిలో కమ్యూనిజం వస్తుంది. ఎందుకంటే మనకు జరిగినటువంటి వర్కర్స్ జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు గుర్తిస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఒక పెద్ద విప్లవం వస్తుంది అని చెప్తారు. కానీ ఇక్కడ కూడా ఈ యొక్క పరిశ్రమల వల్ల లేకపోతే వీటి వల్ల ఏ రకంగా ప్రకృతి అనేది దెబ్బతిన్నదని మనకు చెప్పినాను. ఇప్పుడు మీరు టాటా మోటార్సే ఉందనుకోండి, మీకు ఉదాహరణ చెప్తున్నాను. బయోఫిజికల్ వాళ్ళు అంశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఎట్లా అంటే వాళ్ళ రైతుల యొక్క పర్మిషన్ లేకుండానే వాళ్ళు అక్కడ టాటా మోటార్స్ పెడదామంటే అక్కడ నందిర్ సింగూర్లలో పెద్దగా జరిగి అది నక్సలైట్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టాటా వాళ్ళని తరిమితే వాడు గుజరాత్లో పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే బయోఫిజికల్ అంశాన్ని సాంప్రదాయ సోషియాలజీ అది పరిగణలోకి తీసుకోలేదు. కానీ సోషియాలజీ ఇప్పుడున్నటువంటి సోషియాలజీ అది పరిగణలోకి తీసుకొని కొత్త కాన్సెప్ట్స్ తోటి దీన్ని మనం అర్థం చేసుకోవాలి, మనిషికి తర్వాత ప్రకృతికి ఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోవాలని కొత్తగా సామాజిక శాస్త్రం అనేది రావడం జరిగింది. సామాజిక సంస్థగత అంశాలపై మాత్రమే దృష్టి పెట్టింది. ఇప్పుడు మనకు ట్రెడిషనల్ సోషియాలజీలో ఏంటంటే క్యాస్ట్, ఆ తర్వాత రీజను, తెలంగాణ అని, మాది కానీ మాలా అని, లేకుంటే ముస్లిం అని, చాకల్ అని, మంగల్ అని, వాళ్ళ కుల వృత్తులు ఏంటి, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మనం వాళ్ళకి ఏ విధంగా చేయగలరు, రిజర్వేషన్ గురించి మాట్లాడడం, తెలంగాణ వెనుకబాటుతనం గురించి మాట్లాడడం, కవులు కానీ కళాకారులు కానీ
ఇట్లా ప్రతి వాళ్ళు కూడా మీకు కులం సంబంధించో లేకుంటే సోషియాలజీ కూడా ఇప్పుడు రీసెర్చ్ హైదరాబాద్ యూనివర్సిటీలో రీసెర్చ్ కూడా ఒక అతను బ్రాహ్మిన్స్ మీద చేశాడు, ముస్లిమ్స్ మీద చేశాను, ఇంకెవరో ట్రైబల్స్ మీద చేశారు. ఇట్లా అంటే నీకు కులాలు ప్రాంతాలు వీటి మీద ఎక్కువ ఫోకస్ జరిగింది, కానీ ఈ యొక్క సామాజిక సంస్థగత అంశాలు అంటే ఈ సోషల్ ఇష్యూస్ డౌరీస్ మీద జెండర్ మీద ఇప్పుడు అపర్ణ రాయపూర్ మేడం గారు ఆమె ఏమైనా కానీ జెండర్ గురించి మాట్లాడుతుంది, అంటే స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎకలాజికల్ చెప్తుంది. కానీ ఏ రోజు కూడా ఎన్విరాన్మెంట్ అనే అంశంపై ఫోకస్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. అట్లే అర్బన్ సోషియాలజీ ఇవన్నీ కూడా ఏంటంటే పట్టణ నాగరిక శాస్త్రం, అంటే పట్టణ నాగరిక శాస్త్రం కానీ ఇండియన్ సొసైటీ కానీ లేకుంటే ఇంకా అగ్రికల్చర్ సొసైటీ కానీ క్లాసికల్ కానీ మోడర్న్ సోషియాలజీ కానీ ఇదంతా మనిషి చుట్టూ మనిషి మానసిక భావోద్వేగాల చుట్టూ తన ఆర్థిక వ్యవహారాలు రాజకీయాల చుట్టూ తిరిగిందే తప్ప ఏ రోజు కూడా ఒక మనిషి తాను జీవించే ఉండే ప్రాంతము ఆయనకును ఆ ప్రాంతానికి యొక్క అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని ఏ రోజు కూడా సాంప్రదాయ సోషియాలజీ అనేది అది మనకు చూపించలేదు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ యొక్క సబ్ ఫీల్డ్గా ఇది ఒక పర్యావరణం అనేది ఒక కొత్త సబ్ ఫీల్డ్గా ఎదిగి ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి దీంట్లో రీసెర్చ్ చేస్తే మీకు ఇప్పుడు గరుడ అని ఒక తను రీసెర్చ్ చేశాడు. ఒకసారి ఈ హరిబాబు దగ్గర చాలా మంది ఈ యొక్క పరిశోధన ఏం చేశారు అంటే ఫారెస్ట్ మీద చేశారు. అదంటే కలోనియల్ వీళ్ళ ఎట్లా ఉండేది, ఈశ్వరప్ప అన్నతను కూడా లైవ్లీహుడ్ ఈ ఫారెస్ట్ ఎఫోర్స్ అంటే ఫారెస్ట్ మేనేజ్మెంట్ మీద చేశారు. అంటే మారుతున్నటువంటి పరిస్థితులలో వీళ్ళందరూ ఎందుకు చేశారు అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ మారుతున్నాయి. వాళ్ళు ఏంటంటే ప్రతి వాళ్ళు లైవ్లీహుడ్ ఫారెస్ట్ వీటి మీద చేయాలనుకుంటున్నారు, గిరిజన జీవితాలు వీళ్ళ మీద చేయాలనుకుంటున్నారు. గిరిజనులు ఫారెస్ట్ లేకపోతే మానవ మనుగడే మనకు ఒక ప్రశ్నార్థకంలో పడిపోతుంది. ఇట్లా క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు మనం కొనసాగించే అవకాశం ఉందా లేదా, మనకి ఇప్పటికే వస్తుంటుంది భూగోళం పోతుంది ఇంత మొత్తం నాశనం అయిపోతుందని మనకు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. న్యూ హ్యూమన్ ఎకాలజీ అంటే న్యూ ఎకాలజీ అంటే హ్యూమన్ ఎకాలజీ అంటే ఏంటంటే మనిషి ఎటువంటి ప్రకృతిలో ఉన్నాడు, అతను ఏ రకంగా ప్రకృతితో సంబంధాలు పెట్టుకున్నాడు, అదేవిధంగా పక్క మనిషితో సంబంధాలు పెట్టుకున్నాడు అనేది మనకి ఎకలాజికల్ స్టడీస్. న్యూ ఎకలాజికల్ స్టడీస్ ఏంటంటే అది పర్యావరణంగా ఏ రకంగా ఈ యొక్క సామాజిక ఇంటరాక్షన్స్ అంటే మనిషి ఇంకొక మనిషితో మాట్లాడడం ఇవన్నీ కూడా ఎట్లా మారుతున్నాయి అనేది న్యూ హ్యూమన్ ఎకాలజీ అని మనం చెప్పుకోవచ్చు. పర్యావరణ సామాజిక శాస్త్రవేత్తలు శాస్త్రీయ మానవ జీవావరణ శాస్త్రాన్ని ఇచ్చిన ఉపరంగం యొక్క పరిధిని విస్తరించారు. అంటే మానవ జీవావరణ అంటే హ్యూమన్ ఎకాలజికల్ దాన్ని వారి యొక్క పరిధిని పెంచారు. న్యూ హ్యూమన్ ఎకాలజీ కొత్త డొమైన్ పండితులు గొప్ప సహకారం విస్తృతంగా సామాజిక ప్రక్రియలు మరియు పరస్పర చర్యలు వివరించేటప్పుడు సామాజిక శాస్త్రవేత్తలు భౌతిక జీవ పర్యావరణ రకాల గురించి చేర్చవలసిన అవసరం ఉందనే ఆలోచనకు సంబంధించినది. వీళ్ళు భౌతిక జీవ పర్యావరణాలు ఇంతవరకు భౌతిక విషయాలు అంటే ఒక ల్యాండ్ మీద వాటర్ ఫిల్స్ మీద దాని ప్రభావం మనుషుల మీద ఏ రోజు నాకు తెలిసి రీసెర్చ్ జరగలేదు. అదేవిధంగా ఒక జీవ పరిణామం ఎట్లా ఉంది, అది మనుషుల మీద ఎట్లా ఉంది అనేది కూడా జరగలేదు. ఇట్లా వీటన్నిటిని న్యూ హ్యూమన్ ఎకాలజీ అనేది ఈరోజు కొత్తగా రకరకాల చేర్చవలసిన అవసరం ఉందనే ఆలోచనకు వచ్చింది. అది ఒక రకంగా చెప్పాలంటే న్యూ హ్యూమన్ ఎకాలజీ అని మన సామాజిక వాస్తవాల ద్వారా మాత్రమే వివరించేందుకు సూచించడం మించిపోయింది అన్నారు. మాత్రమే దర్కేహం సూచన మించిపోయింది. అంటే ఒకప్పుడు దర్కేహం ఏం చెప్పాడు, సోషల్ ఫ్యాక్ట్స్ వీటి గురించి మాట్లాడాడు. ఏంటంటే లాంగ్వేజ్, ఇప్పుడు ఇష్టంగా లేకపోయినా నువ్వు తెలుగు మాట్లాడుతావు, ఇష్టంగా లేకపోయినా ఉర్దూ మాట్లాడుతావు అంటే ఇదంతా ఏంటంటే ఒక సోషల్ ఫ్యాక్ట్స్ అంటే వీటి గురించి మాట్లాడడం అనేది మారిపోయింది. అంటే ఒక మనిషి తన భాష తన వ్యవహార శైలి వీటి గురించే కాదు వేరే వాటి గురించి మాట్లాడాలనేది ఇప్పుడు మనకు న్యూ హ్యూమన్ ఎకాలజీ అనేది చెప్తా ఉంది. సామాజిక శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రాలతో దూరంగా ఉంచడానికి చేసిన ప్రయత్నాలు చేశారు. మరియు ఇది కొన్ని సైద్ధాంతిక మరియు పద్ధతి నియమాలు విలువలను రూపొందించడానికి దారితీసింది. అది వాటిని సహజ పర్యావరణం దూరంగా ఉంచింది. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే మనకు సాంప్రదాయిక సామాజిక శాస్త్రవేత్తలు ఈ కొత్త అంశాల జోలికి పోకుండా ఒక రకంగా మనల్ని అక్కడ కట్టిపెట్టారని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా కొత్త న్యూ హ్యూమన్ ఎకాలజీ స్టడీస్ అనేది మనకు మారుతున్న పర్యావరణ దృష్టిలో ఎట్లా మనుషులు వీటి గురించి మాట్లాడుతున్నారు, రీసెర్చ్ చేస్తుంది అనేది జరుగుతుంది. మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చాలా రీసెర్చ్ జరిగేది. ఎట్లా అంటే ఆ డిపార్ట్మెంట్లో చాలామంది స్కాలర్స్
జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. దాని మీద రీసెర్చ్ చేశారు చాలామంది. ఇది ఒక 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 వింత జరిగింది. అంటే ఎందుకు అంటే ఫారెస్ట్ మేనేజ్మెంట్, జాయింట్ యాక్షన్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఏ రకంగా జరిగింది, అది ఏ రకంగా ఉంది అనేది వాళ్ళు చాలా చేయడం జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫారెస్ట్ మీద జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే లోకల్ పీపుల్ వర్సెస్ గవర్నమెంట్ ఎట్లా కలిసి మనం ఒక అడవిని కానీ దేని కానీ మనం పరిరక్షించుకోవచ్చు అనేది మనకు జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది జరిగింది. దీని మీద చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ చేశారు. అంటే అది మనం ఎట్లా అంటే ఒక ఒక సిరీస్ ఆఫ్ పీపుల్ చేయడం అని జరిగింది. మరి ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే న్యూ హ్యూమన్ ఎకాలజీ అనేది వచ్చింది. అది మనిషికి ప్రకృతికి మధ్య సంబంధాన్ని, బయోఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఎయిర్, ల్యాండ్, వాటర్ బాడీస్ వీటిని అది ఎట్లా కలిపి అది ఒక కొత్త సిద్ధాంతంగా రావడం జరుగుతుంది. ఇది నాకు తెలిసి ఒక ఒక మంచి శుభ పరిణామం చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు గ్రీటా థన్బర్గ్ అనే ఒక అమ్మాయిని కనుక మనం చూస్తే ఆ అమ్మాయి ఎందుకంటే ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఆ అమ్మాయి పర్యావరణాన్ని కాపాడండి ప్రపంచాన్ని కాపాడండి అన్నట్టు ఆమె ప్రతిరోజు యూరోపియన్ పార్లమెంట్లో ఆమె ఒక ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ వల్ల ఆమె దాటి తట్టుకోలేక అది ఒక బ్లాక్ అంది సండేస్ ఫ్రైడేస్ ఆర్ బ్లాక్ డేస్ అని సార్ ఒక మూమెంట్ని తీసుకొచ్చింది. 1 కోటి మంది అమ్మాయిలు అది పర్యావరణాన్ని కాపాడండి, మానవ జీవితాన్ని నిలబెట్టుకోండి అని ఒక నినాదంతో మొత్తం యూరోప్ సమాజాన్ని ఒక రెవల్యూషనైజ్ చేసి ఆమె మొత్తం ఈ యొక్క డిస్కోర్స్ని గ్రీటా థన్బర్గ్ అనే అమ్మాయి మొత్తం ఈ యొక్క డిస్కోర్స్ని మార్చిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఆమె చేసినటువంటి గొప్ప ఒక చిన్న అమ్మాయి అట్లా ప్రొటెస్ట్ చేయడం అనేది నాకు కూడా అదొక పెద్ద గొప్ప విషయంగా అనిపించింది. పర్యావరణ వైఖరులు మరియు పద్ధతులు అంటే ఇక్కడ మనం కూడా ఎట్లా మారుతా ఉంటాం అంటే పర్యావరణం మారుతున్నప్పుడు మనకు ఇంతకుముందు మీకు చూసే ఉంటారు పర్యావరణ మార్పులు వైఖరులు ఎట్లా మారుతున్నాయి. మీరు అంతకుముందు చూసే ఉంటారు ప్లాస్టిక్ వాడద్దు, గన్ని బ్యాగ్స్ని వాడండి అని ఒక ఉద్యమం కొంతకాలం నడిచింది. ఆ తర్వాత అది ప్రవర్తనలు అంటే మన ప్రవర్తన కూడా మారుతూ ఉంటుంది. ఈరోజు మీకు పబ్లిక్ స్పిట్టింగ్ కానీ, ఎందుకంటే దానివల్ల కరోనాలు రావడం, ఇవన్నీ ఏంటి స్పిట్టింగ్ ఈజ్ బ్యాండ్ అని, స్మోకింగ్ ఈజ్ బ్యాండ్ అని, ఇట్లాంటివన్నీ మనకు వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే డ్రగ్స్ ఇవన్నీ కూడా వ్యతిరేక మన యొక్క ప్రవర్తన మారుతుంది. ఎట్లా అంటే ఈ యొక్క మనకు పర్యావరణం మారిన కొద్దీ మన ప్రవర్తన కూడా మారుతుంది. ఈరోజు మనం ప్లాస్టిక్ని తక్కువ వాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే మన బిహేవియర్లో, మన అటిట్యూడ్లో, ఇవన్నీ కూడా మన వైఖరులలో చాలా మార్పులు వస్తాయి. మార్కెట్ వినియోగం ఈ యొక్క మధ్యతరగతి ఏంటంటే మార్కెట్ వినియోగం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ మార్కెట్ వినియోగం వల్ల ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం ఇస్తుంది. నా ఒక్కనికే ఎంత ప్లాస్టిక్ వస్తుందంటే సాయంత్రం వరకు నాకు అసలు విసుగు అనిపిస్తుంది. అంటే అంత ప్లాస్టిక్ ఒక వ్యక్తి అంటే ఇన్ని కోట్ల మంది వాడుతున్నటువంటి వినియోగం అంటే ఎట్లా ఉంటుందంటే మీరు ఊహించుకోండి అసలు. అంటే మనం కనుక ఈ చెత్తను ఈ యొక్క పొల్యూషన్ కనుక మనం ఆపకపోతే మనం చచ్చిపోయే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనేది కొత్త అది తీస్తుంది. ఇది స్థూలంగా 3 రకాల అధ్యయనాలు, పర్యావరణ వైఖరులు, ప్రవర్తనలు, అవగాహనలకు మొదలైన యొక్క విశ్లేషణకు దోహదపడ్డాయి. మొదటి రకమైన అధ్యయనంలో వివిధ రకాల జనాభా పర్యావరణ సమస్యలు ఎలా జరుగుతుంది. రెండోది మార్కెట్లో వినియోగం, కార్లు వాడటము, ఫ్రిడ్జ్లు వాడటము, మనకు ఏసీలు వాడటము, ఇట్లాంటివి కూడా ఎట్లా దెబ్బతీస్తుంది అనేది చదవడము. 1970లో పట్టణవాసాల్లో పర్యావరణ ఆందోళన నమోదు చేయడం జరిగింది. అంటే ఈ రకంగా మనకు పర్యావరణ వైఖరులు మారుతున్నాయని మనం చెప్పవచ్చు. పర్యావరణవాదం, ఎన్విరాన్మెంటలిజం అంటే ఏంటి? ఎన్విరాన్మెంటలిజం అంటే ఏంటంటే మనకు ఈ యొక్క పొల్యూషన్ నుంచి, వీటన్నిటి నుంచి మనము తప్పుకోవడం. ఎట్లాంటి పొల్యూషన్ అది నేల కోత అంటే సాయిల్ ఎరోజన్, నీటి వనరుల నష్టం అంటే వాటర్ బాడీస్. మీకు కారంచేడు చుండూరులో ఏం జరిగింది? ఒక అతను మన వాటర్ బాడీస్ని పొల్యూషన్ చేస్తున్నాడని ఒక లేడీ అడిగితే, నువ్వు నన్నే అడుగుతావా అని కారంచేడు చుండూరులో ఆ లేడీ పైన అప్పర్ కాస్ట్ అతను అంటే ఇప్పుడు
వాటర్ బాడీస్ పొల్యూట్ చేస్తున్నారా బాబు అన్నందుకే కదా మీకు చుండూరు ఇవన్నీ జరిగింది. అంటే నీటి వనరుల కొరత, ఈ వాటర్ బాడీస్ని పొల్యూట్ చేయడము, సాయిల్ ఎరోజన్, ఇవన్నీ అడవుల క్షీణత, అంటే ఫారెస్ట్ మొత్తం చేయడము, పెరుగుతున్న వాయు కాలుష్యము, భూతాపము, విపరీతమైన ఎండలు ఉండడం. నేను ఢిల్లీకి పోతే అసలు బతికి హైదరాబాద్కి వస్తే చాలు అనుకున్నాను, అంత భారీ ఎండలు ఉండే, అసలు మనిషి బతకడమే కష్టం అన్నంత స్థాయిలో భూతాపం అనేది రావడం జరిగింది. అంటే ఇంత పర్యావరణ సమస్యల గురించి మనం అనేది వీటి గురించి మాట్లాడమే ఇది మనకు ఎన్విరాన్మెంటల్ అని చెప్పచ్చు. ఇది సామాజిక మరియు రాజకీయ భావనను విస్తరిస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ప్రతి వాళ్ళు కూడా మీకు పర్యావరణం గురించి మాట్లాడతారు. గత కొన్ని శతాబ్దాల్లో పర్యావరణవాదం ప్రకృతి, భూమి, జీవభౌతిక వాతావరణం, కలుషిత ప్రవర్తన పట్ల మార్కెట్ దాచిన వినియోగదారుల దృక్పథం గురించి ప్రజల అవగాహన, ఆందోళనకు దోహదపడింది. ఇది రాష్ట్ర మరియు పౌర సమాజ స్థాయిలో వివిధ స్థాయిలో ఏర్పడి దోహదపడింది. 1960లో పర్యావరణవాదం 2 రూపాలు బయటపడ్డాయి. ఒకటేమో సంస్థాగతీకరణ ముందే ఉన్నాయి. సామాజిక శాస్త్రవేత్తలు పర్యావరణ నమూనా లేదా ప్రభుత్వం తీసుకొచ్చే విధానం, సామాజిక చిక్కుల మధ్య సంబంధాన్ని పరిశీలించారు. వారు అటువంటి పర్యావరణ ఉద్యమం యొక్క మూలాలపై దృష్టి పెట్టారు. అంటే ఇక్కడ మనకు 2 రకాలైనటువంటి నర్మదా బచావ్ ఆందోళన కానివ్వండి, లేకపోతే చిప్కో మూమెంట్ కానివ్వండి, లేకపోతే మన సుందర్లాల్ బహుగుణ మూమెంట్ కానివ్వండి, ఇక్కడ 2 రకాలైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటేమో పర్యావరణ ఉద్యమాల్ని వాళ్ళు ఎలీట్ దాన్ని లీడ్ చేయడము, అంటే బాగా చదువుకున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు దీన్ని లీడ్ చేయడము. రెండోది మార్క్సిస్ట్ లీడ్ చేయడం, అంటే ఒక కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు ఈ యొక్క పర్యావరణవాదాన్ని వాళ్ళు లీడ్ చేయడం అనేది జరిగింది. ఈ 2 రకాల లీడింగ్స్ మనకు, ఒకటేమో ఎలిట్స్ అంటే ఉన్నత వర్గాల వాళ్ళు యొక్క పర్యావరణ దాన్ని నడపడం, రెండోదేమో మార్క్సిస్టులు అంటే కమ్యూనిస్టు వాళ్ళు ఈ పర్యావరణ ఉద్యమాన్ని నడపడం. ఈ 2 రకాలైనటువంటి ఉద్యమాలు మనం పర్యావరణ రక్షణకు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనం కనుక చూస్తే ఈ పర్యావరణ ఉద్యమాలలో మరి ముఖ్యంగా ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ క్లాసు, ఇప్పుడు పోస్కోకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కానీ, న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ దానికి జరిగినటువంటి, నల్గొండలో ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే, అది ఒక నాగార్జున సార్ పక్కలో ఒక న్యూక్లియర్ పెడతామంటే దానికి వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు జరిగాయి. అంటే ఆ న్యూక్లియర్ ప్లాంట్ కనుక వస్తే మొత్తం ఆ ఊర్లు మొత్తం చర్నోబిల్ లాగా నాశనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకమైన మూమెంట్ను అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. దాంతో అక్కడ ఆ గ్రామంలో అసలు మన న్యూక్లియర్ ప్లాంట్ పెట్టకుండా దాన్ని చేశారు. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి లీడర్షిప్ ఉంది. ఒకటేమో వీళ్ళు ఈ రకంగా ఉంది. అంటే మనకు పర్యావరణాన్ని ఉద్యమాలు చేసేటప్పుడు ఈ యొక్క ఇది చాలా పర్యావరణ ఉద్యమాలు జరిగాయి. ఈ రకంగా 2 రకాలైనటువంటి ఉద్యమాలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. మనం కనుక మేధా పాట్కర్ని, అందుకనే చాలా మంది తిడుతూ ఉంటారు మేధా పాట్కర్ని, చిప్కో మూమెంట్ని, వీళ్ళందరినీ ఇది ఓన్లీ ఎలిట్స్ రాలేదు. కానీ ఇంకొక పక్క నక్సలైట్లు కూడా ఇప్పుడు పోరాడుతున్నారు. నక్సలైట్లను కూడా మనము ఒక రకంగా పర్యావరణ ఉద్యమకారులుగానే మనం చెప్పుకోవచ్చు. పోస్కో అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పోస్కో అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ. వేదాంత కానీ, పోస్కో కానివ్వండి, ఈ 2 కూడా పర్యావరణ, ఇది యాంటీ మైనింగ్, యాంటీ పోస్కో, డిఫారెస్టేషన్ వ్యతిరేకంగా పోరాడడం. ఇప్పుడు సల్మాన్ ఖాన్ని కూడా అరెస్ట్ చేసినప్పుడు మీకు తెలిసే ఉంటుంది. అతను కృష్ణ జింకల పేటలో చేస్తే వ్యతిరేక ఉద్యమాలు, మీకు ఇప్పుడు అరుంధతి రాయ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు అణ్వస్త్రాలు వద్దు, అణ్వస్త్రాలు కావాలి అని చెప్పి నినదించారు. బాలగోపాల్, హరగోపాల్, కన్నాభిరామన్, పియుసిఎల్సి, హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎంతో మంది ఈ యొక్క యుద్ధానికి వ్యతిరేకంగా, అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా ఎంతో మంది స్త్రీలు, ఇప్పుడు విరసం వాళ్ళు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు, కమ్యూనిస్టులు, ఆడవాళ్ళు ఎంతో మంది ఈ అణు వ్యతిరేక ఉద్యమాలు, ఆ తర్వాత మైనింగ్ వ్యతిరేక ఉద్యమాలు అనేవి
జరిగింది. దీనికి రెండు రకాల లీడర్షిప్ ఉంది. ఒకటేమో ఎలీట్ లీడర్షిప్ అయితే రెండోది మనకు మనకు మార్క్సిస్ట్ లీడర్షిప్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎకలాజికల్ మార్క్సిస్ట్ అంటారు, మార్క్సిస్ట్ ఎకాలజిస్ట్ అని చెప్తారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను ఏంటంటే, గాంధీ మనవడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఫిలాసఫీలో ప్రొఫెసర్గా ఉండేవాడు. వాళ్ళ తాత నాటిన చెట్టు ఈ సరోజిని నాయుడు స్కూల్లో పెట్టి తీసేశారని చెప్పి అతను దానికి రిజైన్ చేశాడు. అంటే అదొక ఎలీట్ లీడర్షిప్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో అదొక ఎలీట్ లీడర్షిప్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఈరోజు పర్యావరణ అధ్యయనానికి, పర్యావరణానికి సంబంధించి బడ్జెట్ వస్తుంది, మనకు రీసెర్చ్ సంస్థలు ఏర్పడ్డాయి, పరిశోధనలు జరుగుతున్నాయి, దీంట్లో రకరకాలుగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. పర్యావరణ న్యాయం అంటే ఏంటంటే, మనకు రోజు రోజుకి ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ పోయింది అంటే, ఎలక్ట్రిసిటీ అంటే మనకు న్యూక్లియర్ ఎనర్జీ కావాలి. ఎనర్జీ అయితే మనకు పర్ యూనిట్ ఈజీగా వస్తుంది, ఎక్కువగా వస్తుందని మనకు అర్థమవుతుంది. పర్యావరణ న్యాయం అంటే ఏంటంటే, ఈ యొక్క ఏదైతే మనకు ఈ యొక్క ఉత్పత్తి పారిశ్రామికంగా వచ్చినటువంటి వ్యర్థాలు కానివ్వండి, అది మనకు సిప్లా కంపెనీ, లేకుంటే ఫార్మా కంపెనీ, ఇండస్ట్రియల్ కంపెనీస్, లేకపోతే మనము ఎట్లా బతుకుతున్నాం అంటే అండి, 21వ శతాబ్దంలో ఈ యొక్క ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది మనిషిని జీవనాన్ని అసలు ఒక విధ్వంసరకం. దీన్ని ఆంథ్రోపోనిక్ ఎపోక్ అంటారు. అంటే ఇది కొంతమంది ఏమంటారు అంటే, ఇది పారిశ్రామిక యుగం ఇది మొదలైందని కొంతమంది అంటే, ఇది న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడైతే జపాన్ హిరోషిమా నాగసాకి మీద జరిగిందో అప్పటి మొదలైందని ఇంకోని చెప్తారు. అంటే ఇక్కడ ఇప్పుడు దీంట్లో బాధితులు ఎవరండి? ఎక్కువగా అమెరికాలో అయితే నల్లవాళ్ళు ఉన్న కాడ వాళ్ళు న్యూక్లియర్ వేస్టేజ్ని కానీ, ఇండస్ట్రియల్ డంప్ ఏరియాలను కానీ వేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్లో కూడా చూస్తే మీకు మొత్తం డంప్ తీసుకొచ్చేది కోటిలోనో, లేకుంటే కింగ్ కోటిలోనో, లేకపోతే ఎక్కడనో మన సీఎం సెక్రటరియట్ మీద పెట్టారు కదా. ఈ వ్యర్థం అంతా ఎక్కడ పోతుంది? ఎక్కడో సిటీలో ఉన్నటువంటి దూరంగా, అది ఎక్కడ ఎవరు బతారు? ఏ దళితులో, ఏ గిరిజనులో, ఏ ఊరోల్లో అట్లా బతారు, అక్కడ తీసుకెళ్ళి డంప్ చేస్తారు. మీరు ట్రైన్లో పోతుంటే కూడా న్యూక్లియర్ అక్కడ ఒకటి ఉంది, దాని పక్కనే దాని నుంచి వచ్చే వ్యర్థాలను, ఆ బర్రెలు గొర్రెలు, నేను ఎప్పటికీ ఆ ట్రైన్లో చూసినాక అసలు మనసు మొత్తం చలించిపోయింది. అది తిని ఆ బర్రెలు గొర్రెలన్నీ రోగాలకు గురై విషపూరితమైనటువంటి అది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి గంగానే ఉంది, గంగా రివర్ని ప్రతి ఓడు క్లీన్ చేస్తానని చెప్తారు ప్రతి ప్రధానమంత్రి. సారీ ఇట్లా అన్నందుకు, ప్రతి ప్రధానమంత్రి దీన్ని నేను చేస్తాను అంటాడు, ఎవ్వడు సరిగ్గా దానికి చేయడు. అది ఎంత పొల్యూటెడ్ అయిపోయిందండి. అంటే అది ప్రజలు స్నానం చేసే ఒక గంగా నదిని మొత్తం పొల్యూట్ చేసి పడేశారు. ఈ రకంగా అంటే పర్యావరణ న్యాయం అనేది ఈరోజు ఎకలాజికల్ జస్టిస్ అనేది అది పెద్ద ఒక ఇష్యూగా మొదలైంది. యుఎన్ కన్వెన్షన్స్ ప్రకారము ప్రతి కుల, మత, ప్రాంత, జాతి, పేద, వర్గ, ధర్మ సంబంధం లేకుండా ప్రతి వాళ్ళ జాతి, లింగ, తరగతి, భౌగోళిక, రాజకీయ అసమానతలకు పరంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక వేస్టేజ్ ఉందంటే అందరికీ, ఇప్పుడు అందరూ సమానంగా భరించాలి, మంచైనా చెడైనా. కానీ చెడు మాత్రము పేదోళ్ళు భరించాలి, నల్లవాళ్ళు, గిరిజనులు, మైనార్టీలు భరించాలి. మంచి మాత్రము బ్రాహ్మిన్స్, లేకుంటే వైట్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు భరించడం అనేది చాలా తప్పు అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అనేది ఒక అతిపెద్ద ఇష్యూగా ఈరోజు మనకు డెలివరీ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ని చోట్ల అండి ఇప్పుడు అసలు ఎన్విరాన్మెంటలిజమే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుందని చెప్పొచ్చు. రాజకీయాలు కానివ్వండి, విద్యను కానివ్వండి, ఇంకా దేనైనా కానీ ఈ పర్యావరణం అనేది అది చూపిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ ప్రమాదం మరియు ప్రమాదాలు అంటే బయోఫిజికల్ శ్రద్ధ చూపని దృఢత్వం ప్రారంభమైంది. పర్యావరణకు సామాజిక అంటే ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పొల్యూషన్స్, ఆ తర్వాత ఎయిర్ పొల్యూషను, ల్యాండ్ పొల్యూషను, ఆ తర్వాత వీటన్నిటి మీద కూడా పర్యావరణ ప్రమాదాల సామాజిక శాస్త్ర దృష్టిని ఆకరించాయి. అంటే ప్రమాదాలు ఎట్లా అంటే, మేము ఒక ఇండస్ట్రీని మేము చేస్తున్నాము, దాంట్లో ఒక బ్లాస్ట్ జరిగి, ఒక కెమికల్ దాంట్లో బ్లాస్ట్ జరిగి ఒక వర్కర్కి మొత్తం శరీరమే పడిపోయింది. ఈ రకంగా అదేంటంటే ఎన్విరాన్మెంటల్ డిసాస్టర్స్ అంటే మీకు చెర్నోబిల్ కానివ్వండి, లేకపోతే మీకు బాంబే మధ్యప్రదేశ్లో జరిగినటువంటి గ్యాస్ ట్రాజెడీ, దాంట్లో
రాత్రికి రాత్రే కొన్ని వేల మంది చనిపోయారు. అదేంటంటే మధ్యప్రదేశ్ గ్యాస్ ట్రాజెడీ, భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అనేది. అంటే ప్రమాదాలు, పర్యావరణ ప్రమాదాలు మరియు ఇవన్నీ. ఇంకోటి న్యాచురల్ డిజాస్టర్స్, లీక్స్ అంటే వాడు అప్పటికీ చెప్తున్నాడట దాన్ని మూసేయండ్రా అంటే వాడు ఎవడో వాడు విదేశీ కంపెనీ అది, వాడు రాత్రికి రాత్రే విమానం చెక్కేశాడు. కానీ మధ్యప్రదేశ్లో చాలా మంది చనిపోయాడు. అంటే మనకు పర్యావరణ ప్రమాదాలు రెండు రకాలుగా, ఒకటేమో టెక్నికల్, నాన్ టెక్నికల్. టెక్నికల్ అంటేనేమో ఇండస్ట్రీస్, మన మానవ తప్పిదాలు, వీటి వల్ల వచ్చింది. రెండోది ఏంటంటే ఫెమైన్స్, డ్రాట్స్, వీటి వల్ల వచ్చేటువంటి యొక్క ప్రకృతి ప్రమాదాలు. ఈ రకంగా పర్యావరణ ప్రమాదాలు, ప్రకృతి ప్రమాదాలని మనం అర్థం చేసుకోవాలి. పర్యావరణ సముదాయం అంటే ఎకలాజికల్ సెట్టింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, ఈ డన్లప్ అండ్ కార్ట్సన్ అనే వాళ్ళు వీటి మధ్యలో ఉన్నటువంటి ఎకలాజికల్ దాని గురించి వాళ్ళు డిస్కషన్ అనేది చేయడం జరిగింది. అంటే ఏ రకంగా వీటి మధ్యలో సంబంధం ఉంటుంది. పర్యావరణ ఎకలాజికల్ కాంప్లెక్స్, మనిషికి ఎకాలజీకి ఏర్పడినటువంటి భౌతిక సంక్లిష్ట సాంప్రదాయం ఎట్లా ఉంటుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనికి మనం పర్యావరణ సముదాయం అనవచ్చు. పర్యావరణ జీవక్రియ, ఎకలాజికల్ మెటబాలిజం అంటే ఏంటంటే, ఇప్పుడు చాలా మంది పెద్దలు అయిన తర్వాత ఏమైందంటే ఈ అజీర్తి వస్తుంటుంది. అజీర్తి అంటే నువ్వు ఎంత తినో అది జీర్ణం కాదు, ఇది ఒక పెద్ద సమస్య. గ్యాస్ సమస్యలు, అజీర్తి సమస్యలు, ఇది కొత్తగా మానవాళ్ళని లేకుంటే దొడ్డు కావడం. అట్లే జీవక్రియ అనేది ఒకటి ఉంటుంది. పర్యావరణ జీవక్రియ, ఫోటో కాపీయింగ్ అంటారు. మనకు చిన్నప్పుడు కిరణజన్య సంయోగ క్రియ అనేది ఎట్లా ఉంటుందో పర్యావరణ జీవక్రియ ఉంటుంది. అంటే న్యాచురల్ మెటబాలిజం అనేది ఉంటుంది. అది న్యాచురల్ మెటబాలిజం ఏం చెప్తుంది అంటే, భావన జీవమూలాల నుండి సామాజిక మరియు పర్యావరణ ఆకృతిని విస్తరిస్తుంది. ఇది సామాజిక వ్యవస్థ మరియు పర్యావరణ వ్యవస్థల మధ్య పరస్పర సంబంధిత ప్రక్రియను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అంటే ఇది మెటబాలిజం ఏం చెప్తా అంటే, ఉదాహరణకి ఒక వర్కర్ని కనుక మనము ఒక ఊరు నుంచి, ఒక దీక్షకుంట నుంచి హైదరాబాద్కి ఒక వర్కర్ని తీసుకొస్తే, అంటే అతను జీవించిన ఇల్లు కానివ్వండి, ఆ దీక్షకుంటలో ఉండేటువంటి వాతావరణాన్ని మనం అది చెడగొడుతున్నాం. దాన్ని ఏమంటారంటే మెటబాలిక్ రిఫ్ట్ అంటారు. మెటబాలిక్ అంటే ఇప్పుడు మనం తిన్నది ఎట్లయితే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పీసెస్గా మారి ఎనర్జీ ఇచ్చి మనకు ఎట్లయితే శక్తిని రూపొస్తుందో, అది ఏమవుతుందంటే ఒక పల్లెటూరుని మన ఎనర్జీని మొత్తం లాస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే సిటీకి తీసుకురావడం. దీన్ని ఎకలాజికల్ రిఫ్ట్, మెటబాలికల్ రిఫ్ట్ అంటారు. వాడు ఇక్కడికి వచ్చి అనాథగా మారుతాడు, పిచ్చోడు అయిపోతాడు, ఉద్యోగం దొరకదు వాడు మనం అంటారు. ఈ మెటబాలికల్ ఫిక్స్ అనేది ఈ మెటబాలిక్ రిఫ్ట్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ జరుగుతుంది. మనకు తెలిసి ఈ సిటీలో జరిగేది ఎక్కువగా ఈ మెటబాలికల్ రిఫ్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, మనకు గ్రామీణ ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళు యూనివర్సిటీల్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ ఈ మెటబాలికల్ రిఫ్ట్కి ఏర్పడి వాళ్ళు ఒక పెద్ద సమస్యగా అది మారుతుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ మెటబాలికల్ రిఫ్ట్ మార్క్సిస్టులు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఒక పల్లెటూరు వాడు సిటీలోకి వస్తాడో, అది అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ, అది మనకు జీవ ప్రక్రియలో ఎట్లయితే మనం తిన్నది అరగకపోతే ఎట్లా ఎంత ఇబ్బంది పడతామో, అదే రకంగా మనకు ఈ యొక్క మెటబాలికల్ రిఫ్ట్ అనేది ఉంటుందని అర్థం చేసుకోవాలి. అది మనకు అంటే మానవాళ్ళకు కూడా సేమ్ ఇదే జరుగుతుంది. మనం ప్రకృతిని విధ్వంసం చేస్తే అది మనల్ని దెబ్బతీస్తుంది. ప్రపంచం మొత్తం పర్యావరణం అనేది చాలా వేగంగా 1970 నుంచి మారుతుందని మనం అర్థం చేసుకోవాలి. పర్యావరణ మార్పులు వారి ప్రభావం సంక్లిష్టంగా మరియు విస్తృతంగా మారాయి. స్థానికరించిన పర్యావరణం సమస్యల యొక్క ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత, వాయు కాలుష్యము, గాలి కాలుష్యము, నీరు కాలుష్యము, ఘనవర్ధాలు మనవి మొదలంగా ఎక్కువగా మనకు ఈ యొక్క ప్రపంచ పర్యావరణ మార్పులలో కనిపిస్తాయి. పర్యావరణానికి సవాళ్ళు సామాజికశాస్త్రం అంటే ఇట్లాంటి సమస్యలలో మన సోషాలజీ ఏం చేస్తుంది, మన సోషాలజీ ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటుంది. సామాజిక శాస్త్రవేత్తలు మానవరహిత ప్రపంచం మరియు వారి మనుగడ సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రశ్నలను క్రమంగా స్వీకరించారు. అంటే ఈ యొక్క సమస్యల్ని మనకు ఇంతకుముందు పొల్యూషన్ గురించి కానివ్వండి, వీటి గురించి మనకు సోషాలజిస్ట్ అంత పెద్దగా ఉన్నారు. ఇప్పుడు మనకు మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మీరు కనుక చూస్తే
ప్రొఫెసర్ భట్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పుడున్న వాళ్ళ వరకు కూడా ఎవరు కూడా ఈ యొక్క ఇప్పుడు ఈ మానవ సవాళ్ళు ఎదుర్కొంటున్న వాటి గురించి ఏమి ఈ పర్యావరణం గురించి ఎక్కువ వాళ్ళు మాట్లాడలేదు. సామాజిక శాస్త్రవేత్తలు చాలా కాలం పాటు సామాజిక జీవితాలు అంటే సోషల్ లైఫ్, ఇప్పుడు మనకు జెండర్ లైఫ్ సినిమాలు ఎట్లా చూపించారు, ముస్లింలు ఎట్లా చూపించారు, నేను ఒక పేపర్ రాశాను ముస్లింలను సినిమాలు ఎట్లా చూపిస్తున్నారు అంటే సామాజిక జీవితాలను చిత్రీకరించడంలోనే మనం కూరుకుపోయి ఉన్నాం. కానీ సోషాలజిస్టులు ఒక అసమానతలు అంటే అధికారము ఎట్లా పవర్ ఎందుకు ఒక ఉన్నత కులాల వల్ల ఎప్పటికి ప్రధానమంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, వీటి గురించి మనం మాట్లాడాం తప్ప ఒక్కరోజు కూడా మనం ఈ ఎన్విరాన్మెంట్ ఎట్లా కాపాడాలి, వాటిని ఏ రకంగా ఉండాలి అనేది మనం మాట్లాడలేదు. పితృస్వామి ప్యాట్రియార్కీ తెల్లారు లేచగాంచి ఆడపిల్లలు రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళంతా ప్యాట్రియార్కల్, అది మంచిదే కాదనట్లేదు. కానీ ఎప్పుడు కూడా సామాజిక శాస్త్రవేత్తలు ఈ యొక్క పర్యావరణం దాని సమస్యల మీద మాట్లాడలేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పర్యావరణం మనకు స్థిరైన అభివృద్ధి అంటే రిన్యూవబుల్ ఎనర్జీ అంటారు దాన్ని. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు పేపర్ అనుకోండి అదే రిన్యూవబుల్ ఎనర్జీ, ఇప్పుడు మనకు ఉందనుకోండి అది రిన్యూవబుల్ ఎనర్జీ. ఇట్లా ప్రతిదీ కూడా మనకు యుఎన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డెవలప్మెంట్ అనేది రిన్యూవబుల్ గా ఉండాలి. మనం వాటర్ హైడ్రోఎలక్ట్రిసిటీ రిన్యూవబుల్ ఎనర్జీ. అంటే ఇప్పుడు టెస్లా కంపెనీ కనుక మనం ఒక ఉదాహరణ తీసుకుంటే టెస్లా కార్ ఎందుకు పాపులర్ అయింది అంటే అతను మనకు ఎండ ద్వారా కారు బ్యాటరీని ఛార్జ్ చేసేసి పెట్రోల్ అనేది ఎక్కేస్తుంది. అది పెట్రోల్ కొంతకాలం తర్వాత అయిపోయింది. సౌదీలో వేరే దేశాల్లో పెట్రోల్ అయిపోయింది అనుకోండి అంటే వాటి భౌతిక మొత్తం పోయినట్టే. అట్లే కానీ మనం ఎండ మాత్రం రోజు ఉంటుంది కదా, జపాన్ అయినా ఇండియా అయినా ఆఫ్రికా అయినా మళ్ళీ ముఖ్యంగా యూరోప్ అయితే మనకు తెలియదు. కానీ ఎందుకంటే సన్ ఈజ్ నాట్ కైండ్ టు ది యూరోప్ అని చెప్తూ ఉండే ప్రొఫెసర్ గారు. అట్లే అంటే భారతదేశం ఆఫ్రికా లాంటి దేశాలలో సోలార్ ఎనర్జీ ఎక్కువ ఉంది, ఇంక్లూడింగ్ జపాన్. మరి అట్లాంటప్పుడు అది రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ప్రతిరోజు మనం సూర్యుని చూస్తాం, సూర్యుని చేస్తాం. కాబట్టి రిన్యూవబుల్ ఎనర్జీ అనేది మనకు హైదరాబాద్ లైబ్రరీ పైన రిన్యూవబుల్ ఎనర్జీ పెట్టారు, పెద్ద క్లాసులు పెడతారు. సన్ లైట్ అనేది మనకు కరెంట్ గా మారి లైబ్రరీ మొత్తం పనిచేస్తాం. దానికి ఇట్లా ఎనర్జీ ఇప్పుడు అనేది మీరు ఇట్లా చూస్తూ ఉంటారు, ఒక థ్రెడ్ ఉంటుంది, ఇట్లా పెద్ద వీలు తిరుగుతూ ఉంటారు. అది గాలి, విండ్ ఎనర్జీ, ఆ తర్వాత సోలార్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీ. ఇది ఈరోజు మనకు కోల్ అయిపోవచ్చు, పెట్రోల్ అయిపోవచ్చు, బొగ్గు నిక్షేపాలు అయిపోవచ్చు, అడవులు పోవచ్చు, కానీ ఎండ మాత్రం ఉంటుంది. దాన్ని మనం వాడుకోవాలి అనేది ఇక్కడ మనకు పర్యావరణం మరియు స్థిరమైన అభివృద్ధి అనేది ఇట్లా చెప్తుందని మనం అర్థం చేసుకోవాలి. సంగ్రహించండి. ఈ యూనిట్లో సామాజిక సంస్థలు అంటే సోషల్ ఇన్స్టిట్యూషన్స్ పర్యావరణం మధ్యలో సంబంధాన్ని, మనిషికి పర్యావరణం గల సంబంధాన్ని మనం సమాజశాస్త్రంలో ప్రాథమిక భావనలతోటి వర్ణించాము. అదే అనేక రకాలు చర్చించబడ్డాము. పండితుల జీవభౌతిక పర్యావరణం ద్వారా సామాజికాలు రూపొందించుకునే మార్గాలను క్రమంగా రూపొందించుకుని నిర్దేశించాము. అదేవిధంగా ఏ రకంగా జీవ వైవిధ్యము, జీవ భౌతిక విషయాలు అనేటివి రూపొందించుకుంటాయనేది కూడా మనం అర్థం చేసుకున్నాం. సాంస్కృతిక విలువలు ఎట్లా మన కల్చర్ కూడా మారుతుంది. ఒకప్పుడు దీపావళి అంటే ఊర్లో ఎట్లా పడితే బాంబులు కాల్చారు. ఈరోజు దీపావళికి అసలు ఆ రోజైతే ఒక రోజైతే నేను చచ్చిపోతానని అనుకున్నాను, అంత పొగ వచ్చింది. అంటే దీపావళిని బాంబులు పెంచడం తగ్గిస్తున్నాం. అంటే మన యొక్క సంస్కృతి విలువలని, మన యొక్క అటిట్యూడ్స్ని, బిహేవియర్ని మార్చుకుంటున్నాం. ఒకప్పుడు క్రిస్మస్ వస్తే కొన్ని లక్షల చెట్లను దాన్ని తగ్గించేసేసి ప్లాస్టిక్ చెట్లు వాడాలని కొంతమంది భావిస్తున్నారు. అంటే మన యొక్క ఆలోచనలు, మన సంస్కృతి, మన విలువలు, మన అటిట్యూడ్, మన నమ్మకాలు కూడా మొత్తం మారిపోతున్నాయి. ఈ పర్యావరణ సామాజికశాస్త్రం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. విభిన్న సామాజిక పర్యావరణం మధ్య సంబంధం ఎలా సమీకరించబడింది అంటే ఎట్లా ఇది మనిషికి ప్రకృతికి మధ్య సంబంధం ఏర్పడుతుంది అనేది కూడా మనం ఇక్కడ చర్చించుకున్నాం. తిరిగి ఏ విధంగా ఇవి పోటీ చేయబడి మరియు తిరిగి సమీకరించబడుతుంది అంటే అది ఎట్లా మారుతుంది, ఏ రకంగా పునర్నిర్వచించబడుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మా ఇంట్లో ఒకసారి మా నాన్న అంటే మా ఇంట్లో ఎవరైనా కానీ చెట్లు అర్థం నూరుకున్నాం కాదు, అంటే ప్రతి చెట్టు కూడా దానికి ఒక కథ ఉంటుంది. ఫ్లోరా అండ్ ఫానా అంటారు. ఒక చెట్టు ఉంటుంది మా ఇంట్లో, అది చిన్నది, కొంచెం ఇట్లా అంటే దాని ఒక సువాసన ఇచ్చేది, దాని పేరు నేను మర్చిపోయాను. అంటే మనకు ఎంతో ఫ్లోరా ఫానా ప్రకృతిలో దొరుకుతుంది. అది చాలా చాలా ముఖ్యమని చెప్తూ మనం ప్రకృతి లేకపోతే అది ఒక మనకు జీవం లాంటిది, ఆక్సిజన్ లాంటిది. అది లేకపోతే మనం బతకలేమని చెప్తూ ఈ దీంట్లో
మనకు ఎన్విరాన్మెంటల్ జస్టిస్, ఎకలాజికల్ కాంప్లెక్స్, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్, న్యూ ఎకాలజీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఆ తర్వాత సోషియాలజీ అనేది ఎట్లా దీన్ని తీసుకుంటున్నది అనేది ఇంకొకటి. ఆ తర్వాత ఫైనల్గా మొత్తంగా ఇది ఒక ఉపక్షేత్రంగా, సామాజిక శాస్త్రంలో ఉపక్షేత్రంగా ఎంత అభివృద్ధి చెందిందని చెప్పుకుంటూ ఈ పాఠాన్ని మనం ఇంతటితో ముగించి మరొక పాఠంలో మరొక దాంతో యొక్క ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనేది ఏ రకంగా ఇది ముందుకు తీసుకెళ్ళి ఒక్కొక్క ఇష్యూని ఏ రకంగా ఇది మాట్లాడుతుంది, ఏ రకంగా ఇది సాల్వ్ చేస్తుంది, పరిశోధనలు ఎట్లా జరుగుతున్నాయి అనేది మరొక పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ అప్పటి వరకు సెలవు. నమస్కారం.